మీ ప్రభుత్వానికి ఉన్న విఘ్నత ఏంటి? అసలు మీ విద్యాశాఖ మంత్రి ఆ బొత్స సత్యనారాయణ లాంటి ఒక నీచ కమీన్ కుత్తే లాంటి వాడిని తీసుకొచ్చి నువ్వు అక్కడ పెట్టుకున్నావే. దేనికైనా బొత్స సత్యనారాయణ కనీసం పనికొచ్చేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తేనా? అసలు బొత్స సత్యనారాయణకి తన పేరు ఇంగ్లీష్లో రాయటం వచ్చా? అలాంటి వాడు విద్యాశాఖ మంత్రి? అలాంటి వాడు ఈ నోటిఫికేషన్లు ఇస్తాడా? అలాంటి వాడు ఈ నోటిఫికేషన్ ఇచ్చి లక్షలాది మంది పిల్లలకు భవిష్యత్తును కల్పిస్తాడా? దేనికోసమండి? దేనికోసం నీలాంటి పరమానంద శిష్యులు లాంటి క్యాబినెట్ని పెట్టుకొని ఆ విడుదల రజనీకి ఏ విధంగానూ హెల్త్ డిపార్ట్మెంట్లో మినిమం నాలెడ్జ్ ఉండదు, అటవీ శాఖ మంత్రి రోజాకి మినిమం నాలెడ్జ్ ఉండదు, ఇటుపక్క బొత్స సత్యనారాయణకి మినిమం నాలెడ్జ్ ఉండదు, ఆర్థిక శాఖ మంత్రికి మినిమం నాలెడ్జ్ ఉండదు, న్యాయశాఖ మంత్రి ఎవరో తెలియదు, హోంశాఖ మంత్రి ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ని పట్టించుకోరు. ఈ రాష్ట్రంలో ఆల్ ఇన్ వన్ పరిపాలన చేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి వీటిని మౌత్ పీస్గా ఉపయోగపడే జగన్మోహన్ రెడ్డికి తప్ప ఈ రాష్ట్రంలో ఏ మంత్రి ఉన్నాడో ఎవరికి తెలియదు, ఏ మంత్రికి ఏ శాఖ మీద అవగాహన లేదు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు, రవాణా శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు, రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు. ఏ విషయంలోనూ కూడా ఎవ్వరికీ కూడా అవగాహన లేని పరమానంద శిష్యుల క్యాబినెట్తో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి నీచమైన పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు 10 లక్షల మంది బీఈడీ విద్యార్థులకి, డిఎస్సి అభ్యర్థులకి ఏమి సమాధానం చెప్తుంది మీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కనీసం కూడా ఆలోచన లేకుండా రేపొద్దున ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రేపొద్దున ఎలక్షన్లో నీ ప్రచారం చేసుకోవటం కోసం, నిరుద్యోగుల పాలిట మోసం చేయటం కోసం వాళ్ళని ఈరోజు డిఎస్సిని సాకుగా చూపించి రేపు ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి మీరు మాకు ఓట్లు వేయండి అని చెప్పదలుచుకున్నారా? ఏ విధంగా మీరు నిరుద్యోగులకి న్యాయం చేయడానికి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారండి? డిఎస్సి నోటిఫికేషన్ నేను రాష్ట్ర ప్రజల కోసం